గురుగారు, ఆంజనేయ, అనిలజ, హనుమంత అనే ప్రసిద్ధమైన అన్నమయ్య పాటలో పురుషామృగం అనే మాట వస్తుంది. దీని అంతరార్థం ఏమిటి? పురుషామృగము, ఆంజనేయ, అనిలజ, హనుమంత అని ప్రసిద్ధమైనటువంటి అన్నమయ్య కీర్తనం ఉంది. పురుషామృగము అని అంటే నరసింహావతారం లాంటిది. అంటే సగం మనిషి, సగం జంతువు, ఈ రెండు కలిసి ఉంటుంది. అది మామూలుగా ఎవ్వరు కూడా దాన్ని జయించలేరు. పురుషామృగం అంటే అంత ప్రసిద్ధి చెంది. ఎందుకంటే సింహం కంటే కూడా గొప్పది అని చెప్పి మన పురాణాల్లో ఒక మృగం ఉంది, శరభం మృగం. దాని పేరు శరభం. అంటే సింహాన్ని కూడా చంపేస్తుంది. మనం ఏమనుకుంటామంటే మృగరాజు అంటే సింహం అనుకుంటాం. సింహాన్ని కూడా చంపగలిగింది శరభం మృగము అంటారు. 7 కాళ్ళు ఉంటాయట దానికి, కొందరు 8 అన్నారు అనుకోండి. అటువంటి ప్రసిద్ధమైనటువంటి జంతువు అది. అంత లోకంలో ఇప్పుడు మనకు కనిపించదు. అది సింహం వరకు మాత్రమే కనిపిస్తుంది. కానీ కావ్యాల్లో శరభం మృగం కనిపిస్తుంది, చూడటానికి సింహంలానే ఉంటుంది. అలాంటిదే ఈ పురుషామృగం. ఇప్పుడు కూడా మనకు కనిపించదు ఇది. ఈ పురుషామృగం చంపాలి అని అంటే భీమసేనుడి వల్ల కాదు. ఒకసారి ధర్మరాజు గారు అశ్వమేధ యాగం చేసేటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా రాజును జయించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ పురుషామృగం కనపడుతుంది. ఆ పురుషామృగం నుంచి రక్షించుకోవటానికి, ఆ పురుషామృగాన్ని ఎదిరించటానికి శ్రీకృష్ణుడి యొక్క సలహా మీద భీముడు ఆంజనేయుడి దగ్గరికి వెళ్తాడు. ఆంజనేయ స్వామి తన రోమాలని తీసి భీముడికి ఇస్తాడు. ఆ భీముడు ఆ రోమాల ద్వారానే ఈ పురుషామృగాన్ని ఎదిరించగలిగి సంహరించగలుగుతాడు. అంటే అక్కడ ఆంజనేయుడి యొక్క ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకి ఈ వృత్తాంతం రాస్తారు. భీమసేనుడు ఆనాడు చేసినటువంటి యుద్ధంలో నువ్వు ఇచ్చినటువంటి రోమాల ద్వారానే జయాన్ని పొందగలిగాడు అని చెప్పి ఆంజనేయుడి యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయుడి యొక్క నామం ఎంత గొప్పదో. ఇప్పటికి కూడా చూడండి, కొందరు దైవాలకు సంబంధించి పిల్లలకి ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే ఆ విభూతి తీసుకొచ్చేసి నోట్లో వేస్తారు. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉన్నది. ఆ రకంగానే ఆంజనేయ స్వామి వారి యొక్క రోమం, ఆ రోమమే అంత జయాన్ని పొందుతుందంటే ఆంజనేయుని అంశ, ఆంజనేయుని నామాంశ అంతటి విజయాన్ని మనకి సమకూర్చి పెడుతుందని మాత్రమే ఇక్కడ మనం అర్థం స్వీకరించాలి. భీమసేనుడికి అంతటి వాడికి కూడా విజయం ఇచ్చావయ్యా అని చెప్పి ఆంజనేయుడి యొక్క ఆధిక్యాన్ని అన్నమయ్య ఈ కీర్తనలో చెప్పాడు పురుషాముఖ ప్రస్తావన ద్వారా.